హాయ్ ఫ్రెండ్స్, వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మోదకాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు తిన్నా కూడా గంటల తరబడి సాఫ్ట్గా ఉంటాయి. ఈ కొలతలు ఫాలో అవ్వండి. కొలతల కోసం ఒక కప్పునైతే పెట్టుకోండి. ఆ కప్పుకి 3/4 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇవి రెండు కలిసే విధంగా కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుని ఈ స్టఫింగ్ ఉడికించుకునేటప్పుడు మీకు నచ్చిన విధంగా నువ్వులు వేసుకోవచ్చు, లేదు అంటే డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మంచి అరోమా కోసం ఇలాచీ పౌడర్ని వేసి రెండు ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకుని మనం చేతితో పట్టుకుంటే అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 చిటికెడు ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని నీళ్లు తెరల కాగేంత వరకు మరగనివ్వాలి. ఆ మరుగుతున్న వాటర్లో అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండిని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు అలానే వదిలేసేయండి. ఆ తర్వాత మనం ఇది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మన చేతికి వేడి పట్టనిచ్చినంత ఉన్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండాలి. పిండి అనేది చాలా స్మూత్గా ఉంటే ఇంత సాఫ్ట్గా వస్తుంది. తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఈక్వల్ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఈ దగ్గర మోదకం మౌల్డ్ ఉంటే ఈజీగా అయిపోతుంది, లేదు అంటే చేత్తోనైనా చేసుకోవచ్చు. నా దగ్గర మౌల్డ్ ఉంది. ఈ మౌల్డ్ కి ముందుగానే నెయ్యిని కానీ ఆయిల్ని కానీ గ్రీస్ చేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న బియ్య పిండిది స్టఫింగ్ పెట్టేసుకుని లోపల మనం రెడీ చేసిన కొబ్బరి స్టఫింగ్ ని ఇన్సర్ట్ చేసుకుని పైన కొద్దిగా బియ్య పిండి తోపుని ఇలాగా కవర్ చేసుకొని మోదకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతాయి ఈ మోదకాలు చేయటం. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర కానీ స్టీమర్ కానీ తీసుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్రను తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని నీళ్లు కాగుతూ ఉన్నప్పుడు ప్లేట్స్కి నెయ్యిని గ్రీస్ చేసుకొని చేసిన మోదకాలను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఇంత పర్ఫెక్ట్గా మీరు కూడా మోదకాలు చేసుకోవాలి అంటే ఈ కొలతలైతే ఫాలో అవ్వండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి. ఎంచక్కా మోదకాలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి. ఎప్పుడు తిన్నా కూడా ఇవి సాఫ్ట్గా ఉంటాయి. అండ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.